వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులేవి కూడా మనకి కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది, ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహ ప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చెయ్యాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నిటినీ కూడా, అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతున్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు, మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. వక్రించినటువంటి గురుడు ఈయన మిశ్రమమైనటువంటి ఫలదాత. అర్ధాష్టమ కుజుడు ప్రతికూలంగా ఉన్న గ్రహం. కేతువు షష్ఠ స్థానమందు సాధారణ ఫలదాత. అష్టమ బుధుడు కానీ అష్టమ రవి కానీ కొంత ప్రతికూలమైనటువంటి గ్రహాలు. పోనీ డిసెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత గురుడు రవి యొక్క భాగ్యస్థాన స్థితి అది కూడా అంత మంచిది కాదు. ఎందుకు? విచారే నవమే రవౌ అన్నారు. అలాగే దశమంలో శుక్రుడు మిశ్రమ ఫలదాత. 12వ ఇంట్లో రాహువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇక ఈ లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు మాత్రమే, అంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా శని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అడపాదడప మధ్యలో మారేటువంటి చంద్రుని యొక్క బలం ఒక్కటి ఈ రాశి వారికి ఉంటుంది. మిగతా గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు, కొన్ని లేకపోతే ప్రతికూలంగా ఉన్నాయి. ఒకటి అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి, వ్యయ రాహువు. ఈ 3 గ్రహాల వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ప్రధానంగా గురుగ్రహం రాజకోపో యశోహాని అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఏంటి? వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టసాధ్యమైనటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
అంటే మీరు చేసేటువంటి వృత్తి, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొనవలసి వస్తుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయవలసి రావడము, లేదా ఎక్కువ కాలం పట్టేటువంటి పనిని అతి కొద్ది సమయంలో ముగించవలసి రావడము, లేదా మీకుండేటువంటి శక్తి సామర్థ్యాలకు ఏదైనా ఒక పరీక్ష కింద పరిస్థితులు ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఉన్నతాధికారులతోటి కానీ లేదా యాజమాన్యంతో కానీ సఖ్యత విషయం కూడా చాలా సాధారణంగానే ఉంటుంది. అలాగే అర్ధాష్టమ కుజుడు ఎంతసేపు కూడా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలని, చదువుని, అలాగే విద్యా ఉద్యోగ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. భాగ్య హానిర్భయం క్రూరః అంటే ఎక్కడైతే మనకు ఆదాయం వస్తుందో ఆ ఆదాయ మార్గాల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఈ కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఎల్లప్పుడూ భయం క్రూరః, ఎక్కువ భయం వేస్తూ ఉంటుందిట. అంటే భయం వేయడం అంటే ఎందుకు భయం వేస్తుంది, జీవితంలో ముందుకు సాగేటువంటి విషయాల్లో పలానా ఈ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, పలానా వ్యాపారంలో ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి మానసిక భయానికి ఆయన కారణం. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడికి సమసప్తక స్థానంలో శుక్రుడు ఉండడం, అలాగే వ్యయస్థానంలోనేమో రాహువు స్థితులై ఉండడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఆదాయం కన్నా ఖర్చును పెంచుతూ ఉంటాయి. లేదా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కొంత తగ్గించుకుంటూ వెళతాయి. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మానసిక భయం వేస్తుంది. ఒకటి, సపోర్ట్ తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు కానీ, లేదా బంధుమిత్రుల నుండి కానీ, లేదా ఇంకొక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ ఏదైనా మీరు సహాయం ఆశిస్తే ఆ సహాయం అనేటువంటిది అంత త్వరగా దరికి చేరదు. అంటే మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల మానసిక భయాలు ఇవన్నీ కలుగుతాయి. దీనికి తోడు అష్టమంలో ఉండేటువంటి రవి ఆయన ఎక్కువ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దుర్దోష శత్రు సంవాద అంటే ఎక్కువ శత్రువులతోటి విభేదాలు, మాట పట్టింపులు, లేదా మనస్పర్ధలు, లేదా మానసికమైనటువంటి ఉద్రేకము, ఇటువంటివి ఎక్కువగా కలగజేస్తారు. సో ఈ గ్రహస్థితిలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహం లేకపోలేదు శనేశ్వరుడు. లాభస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య, ముఖ్యంగా లాభంలో ఉండేటువంటి శని అది త్రిషష్ఠ లాభస్థానాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆయన గొప్పగా కాపాడుతాడు. ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా మీకు కొంత వెసులుబాటుని ఆయన కలిగిస్తూ ఉంటారు. అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి, లేదా మరే ఇతరత్ర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచడానికి, ఉద్యోగం పోకుండా చూడడానికి, ఇలా ఏవైతే మనం ఇప్పటివరకు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నామో అన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం శనేశ్వరుడు. కాబట్టి ఆ శని ఒక్కరు బలంగా ఉంటే చాలు, నిజానికి ఆ మాసం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది మేషరాశి వారికి. కానీ ఏ ఏ రంగాల్లో మనకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పలానా ప్రాబ్లం ఉంది, సో దాని నుండి ఎలాగో శనేశ్వరుడు కాపాడుతారు, కానీ మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. ప్రత్యేకించి ఈ మాసంలో ఎక్కువ మంచి ఫలితాలను సాధించడానికి కుజగ్రహానికి, రాహుగ్రహానికి సంబంధించిన తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఏంటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. షష్ఠి తిథి వస్తుంది, మరీ ముఖ్యంగా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. షష్ఠికి చక్కగా స్వామివారికి సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం, స్వామివారి కళ్యాణం చూడడం, లేదా కందిపప్పు కానీ మినపప్పు కానీ దానం చేయడం, ఎవరికైనా భోజనాదులు పెట్టేటప్పుడు ఈ రెండు పదార్థాలు అందులో ఉండేలా చేసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండడం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ మాసంలో ఈ రాశివారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. స్వస్తి.